మా పెరట్లో ఒక చెట్టు ఉంది, అది జామ చెట్టేనండి. చూసారు కదా! ఈ జామ చెట్టు చుట్టూ ఏంటి ఈ కవర్లు అనుకుంటున్నారా? మరేం చేస్తామండి. చిలుకలు, ఉడతలు చేసిన పనికి మా తెలివితేటలైతే బయటికి తీయాల్సొచ్చింది. ఏంటి తెలివితేటలు అనుకుంటున్నారా? ఇంకేం లేదండి. ఉడతలు, చిలుకలు తెగ కొరికేస్తున్నాయి అనమాట. జాంకాయలు చిన్నప్పటి నుంచే కొరికేస్తూ ఉన్నాయి. ఇలా కొరికేస్తూ ఉంటే జాంకాయలన్నీ అయిపోతాయి కదా! మరి మేమేం తింటాం అని కొంచెం బుర్రకు పదును పెట్టి ఇలా జాంకాయలన్నిటికి కూడా కవర్లు కట్టేసామండి. ఇలా జాంకాయలకి కవర్లు కట్టేసి ఒక 5 డేస్ తర్వాత చూస్తే చక్కగా అందులోనే మొగ్గిపోయి ఉన్నదండి ఈ కాయ. ఇలా చేసామనుకోండి మనం తినడానికి బాగుంటుంది. ఈ ఉడతలు, చిలుకలు తింటే పర్లేదు కానీ మొత్తం కొరికి పడేస్తున్నాయండి. చాలా బాధగా అనిపిస్తుంది. మనం చిన్నప్పటి నుంచి నీరు పోసి చక్కగా పెంచుకున్నాం కదా! అది మన చేతి పొందకు అందకపోతే ఎంత బాధగా ఉంటుంది. అది మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, కానీ మనం ఉడుచుకొని పెంచుకొని ఇప్పుడు తిన్న కాయలంటే చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది. దాని టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. అవునా కాదా? మీరు కూడా మాలానే చేస్తున్నారా? చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. అప్పుడు ఉడతలు, చిలుకలు కొరక్కంటా ఉంటాయి. వీడియో అంతా చూసారు కదా! లాస్ట్‌లో ఒక లైక్ చేసి వెళ్ళండి. బాయ్.